ఏదో తర్వాత చేయాలని రేవంత్ రెడ్డి గారి మీద బీజేపీ దాంతోపాటు కోమటిరెడ్డి గారు చేస్తున్న తీవ్రమైన అంటే రేవంత్ రెడ్డి మొన్న కొడంగల్లో తన మీద కుట్ర జరుగుతుందని చెప్పిన విషయాలు, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఇన్ని రోజులు ఉండరు, అది ఎప్పుడైనా ఎన్నికల వరకు కూడా ఉండరు, ఈ పద్ధతిలో బీజేపీ నాయకులు మాట్లాడటం, ఎవరు రేవంత్కు అంతర్గత వైరుధ్యాలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి ఇలా మాట్లాడుతున్నప్పుడు ఎవరు వైరుధ్యాలు అంటే ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా బలమైన నాయకులు, ఇంకంతే కదా, అక్కడ భట్టి, తర్వాత వాళ్ళు పొంగులేటి ఇలాంటి వాళ్ళు, ఇక్కడ కోమటిరెడ్డి సోదరులు. సో సహజంగా అందరూ అటువైపు చూస్తున్నారు కాబట్టి ఈయన కూడా చాలా చాకచక్యంగా అక్కడ రాజగోపాల్ రెడ్డి ఇంట్లో ఏదో ఫంక్షన్ పెట్టుకొని అక్కడికి పోవడము, అక్కడ ఆయన మాకు 10 ఏళ్ల పాటు ఈయనే నాయకుడిగా ఉంటాడు అని కోమటిరెడ్డి ఒక విధంగా భరోసా ఇచ్చినట్టు, హామీ ఇచ్చినట్టుగా ఆయన మాట్లాడటం, ఇది చాలా క్లియర్ క్యాలిక్యులేషన్ లాగా కనిపిస్తుంది. అసలు ప్రభుత్వమే ఉండదు అని వీళ్ళు చెప్తుంటే 10 ఏళ్ళు ప్రభుత్వం ఉండడము, 10 ఏళ్ళు రేవంత్ రెడ్డే ఉంటాడని చెప్పడం కూడా అది ఇంకా మామూలుగా నమ్మడాన్ని మించి ఇంకొంచెం ఒక అడుగు ముందుకు వచ్చాడు కోమటిరెడ్డి. ఇదే సమయంలో మీరు బీజేపీకి సంబంధించిన మహేశ్వర్ రెడ్డి, నిన్న మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ ఎల్పీ నాయకుడు, ఆయన మాట్లాడుతూ రాజీవ్ రతన్ మృతి వెనక సీఎం ఒత్తిడి కారణం అని చెప్పేసి, అది చాలా తీవ్రమైన వ్యాఖ్య సార్ అది. అవును, అంటే ఒక సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసరు ఇలాంటి ఒత్తిళ్ళు ఒకవేళ ఉన్నాయని అనుకున్న అలాంటివి ఎన్నో ఫేస్ చేసి వచ్చుంటారు ఆయన అక్కడ దాకా. బట్ అది నిజమంటారా? అంటే అది నిజం కాదండి. చాలా మందికి అనారోగ్యము కొన్ని సందర్భాల్లో తీవ్రమైనది రావటము, ఆయన ప్రెషర్ కావచ్చు, ఆరోగ్యము, వయసు, ప్రెషర్ జనరల్ గా బై డిఫాల్ట్ ఇప్పుడు ఐఏఎస్లో కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సెక్యూరిటీ ఇవన్నీ చూస్తూ ఉంటారు, తర్వాత సీక్రసీ, ప్రైవసీ, వీటన్నిటి మీద నాయకులతో నడిచేవాళ్ళు, వాళ్ళకి ఏదో కొత్త విషయం ఏమి కాదు. పైగా వెరీ సీనియర్ ఆయన, కొత్తగా వెరీ బ్యాలెన్స్డ్ ఆఫీసర్. ఆయన మీద ఏం కాంట్రవర్సీస్ లేవు. వ్యక్తిగతంగా నేను 4 సందర్భాల్లో వారికి కలిసినప్పుడు వెరీ బ్యాలెన్స్డ్ ఆఫీసర్. అంటే వీళ్ళ రాజకీయాల కోసం వాళ్ళందరి పేర్లు తీసుకొని రావడం అది సరికాదండి. ఎంత అనాలోచిత వ్యాఖ్య ఎందుకు బీజేపీ నాయకులు? అనాలోచితము, ఇది హానికరము, అంటే ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఒకటే ఉన్న సిచ్యువేషన్తో లింక్ చేస్తే ఉపయోగం అని ఒకటే థింకింగ్. ఇప్పుడేదో ట్యాపింగ్ అని, ఇప్పుడు ఈయన వాళ్ళ మీద చేయిస్తున్నాడని ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి దాన్ని సొమ్ము చేసుకుందాము, దీన్ని కూడా మన భోగి కూడా దానికే తగిలిద్దామని తప్ప దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఏమాత్రం ఆలోచించలేని పరిస్థితి. నిజంగా అలా అయితే కనుక మిగతా ఆఫీసులో ఎవరైనా వృద్ధులు వాళ్ళు ఉంటే వాళ్ళు ఒత్తిడికి గురవుతారు. ఇప్పుడు ఆయన అయి ఉన్నాడు కానీ నిజంగా ఇంత ఇబ్బంది పెడుతున్నారేమో ఇది ఎంత అని చెప్పి. సార్ ఐఏఎస్లను ఐపీఎస్లను చూసి రాజకీయ నాయకులే టెన్షన్కి గురవుతారండి చాలా వరకు. ఐరన్ ఫ్రేమ్ అని వాళ్ళు ఎప్పుడు మేము మెన్ మే కమాండ్, మెన్ మే గో, బట్ ఐ గో ఫర్ ఎవర్ అని ప్రభుత్వాలు మారిపోతుంటాయి, కలిసి కట్టుకుంటే ఏం మాయాజాలం వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి చాలామంది ఇప్పుడు వైసీపీలో కూడా కొత్తగా నాయకులైన వాళ్ళందరూ చెప్తుంటారు ఇవన్నీ మేమంతా నిమిత్తం మాత్రం, అల్టిమేట్గా శంఖంలో పోస్తే తీర్థమని వాళ్ళ ద్వారా జరగాల్సిందే అనేటటువంటి మాట వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంత పెద్ద ఆరోపణ ఒక లెజిస్లేచర్ పార్టీ నాయకుడు చేయటం అనేది సరికాదు. అది అనవసరంగా బాధ్యతారాహిత్యం కూడా. అంతకుముందు చెప్పాలంటే మరి రేవంత్ మీద ఎంత ఒత్తిడి ఉండాలి, ఈ ప్రభుత్వం 3 నెలలు కూడా ఉండదు, ఇట్లాంటి మాటలు బీజేపీ డే 1 నుంచి మీరు మాట్లాడుతున్నారే, దానికి ఎంత ఉండాలి, ఎన్ని రకాల కేసులు ఎన్ని ఆరోపణలు పెట్టారు. ఇప్పుడు రఘునందన్ ఉన్నాడు, రఘునందన్ వీళ్ళు బలపరచరు. మళ్ళీ ఆయన ట్యాపింగ్ అనేది మీరు 2015 నుంచి చెయ్యాలి అంటాడు. కేటీఆర్ 2004 నుంచి మీరు ట్యాపింగ్ జరిగినవన్నీ కూడా తీయాలంటారు. ఇక్కడ పబ్లిక్ సేఫ్టీ, పబ్లిక్ వెల్ఫేర్కు సంబంధించిన అంశాలు, గవర్నెన్స్కు సంబంధించిన అంశాలు రాజ్యాంగ సూత్రాల ప్రకారము, రాజకీయ ధర్మాల ప్రకారం చేయాలి తప్ప ఆయా పార్టీలు, వ్యక్తులు వాళ్ళ సొంత అజెండాలు లేకపోతే కక్ష తీర్చుకోవడాలాగా మారకూడదండి. ఒక మరణాన్ని, ఒక సీనియర్ అధికారి మరణానికి విచారిస్తాము, దాని గురించి బాధపడాల్సింది పోయి దాన్ని ఒక రాజకీయ భోగి కింద తగిలించాలి, రేవంత్ మీద దాన్ని ఒక రాయడానికి వాడుకోవాలి అని చూడడం చాలా హాస్యాస్పదమైన విషయం. మహేశ్వర్ రెడ్డి మరి వాళ్ళ పార్టీలో ఇతరులు ఎవరైనా దాన్ని బ్యాలెన్స్ చేస్తారేమో చూడాలి. పోలీస్ అధికారుల సంఘాలు కూడా తరచూ స్పందిస్తుంటాయి, వాళ్ళు కూడా మాట్లాడాలి. వాళ్ళు కూడా పైగా అది ఎందుకంటే వాళ్ళ స్థైర్యాన్ని కూడా దెబ్బతీసే విషయం. అంటే ఒక ముఖ్యమంత్రో లేదా ఒక మంత్రో ఒత్తిడి పెడితే తట్టుకోలేక వాళ్ళు చనిపోతున్నారంటే వాళ్ళ దృఢత్వం ఏంటి, పని చేయాల్సిందేంటి, మనమంతా ఇలాంటి అంశాలు చాలా బాధ్యతగా మాట్లాడాల్సిన అంశాలు, చాలా పొరపాటు ఇది. తర్వాత పోసాని కృష్ణమురళి గారు ఆయన శృతిమించిన దాడి
ఆయన ఏది పడితే అది మాట్లాడతాడండి. నిజానికి వీళ్ళందరికీ కూడా కొంతమంది ఉన్నారు, బీబీలు అని ఉంటారు, వీళ్ళు బూతుల